ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకుంటున్న వాళ్ళు కానీ లేకపోతే నేర్చుకోవాలి అని చెప్పి ప్లాన్ చేస్తున్న వాళ్ళకి ఉండేటటువంటి ఒక కామన్ డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు ఏఐ వచ్చింది, ఆల్మోస్ట్ కోడ్ రాసేస్తుంది, వెబ్సైట్స్ క్రియేట్ చేస్తుంది, అలాగే ఏపీఐస్ కూడా జనరేట్ చేసేస్తోంది. మరి ఇలాంటి సందర్భంలో ఫుల్ స్టాక్ డెవలపర్స్కి నిజంగా లాంగ్ టైం కెరియర్ ఉందా? ఇప్పుడు మేము ఫుల్ స్టాక్ కంటిన్యూ చేయాలా, లేదు నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళు సో ఇది పిక్ చేయొచ్చా, ఇటువైపు వెళ్ళొచ్చా అని చెప్పి చాలా డౌట్ఫుల్గా ఉన్నారు. ఈ వీడియోలో మీరు ఫుల్ స్టాక్ వైపు మీ కెరియర్ బిల్డ్ చేసుకోవాలి అంటే మీరు ఏ విధంగా ఉండాలి అనేది చాలా క్లియర్గా మాట్లాడతాను. లాస్ట్ 3 to 6 months ఏవైతే డిఫరెంట్ ఆర్టికల్స్ కానీ జాబ్ పోర్టల్స్ కానీ సో ఇవన్నీ కన్సిడర్ చేసి ఉన్నది ఉన్నట్టుగా జెన్యూన్ గైడెన్స్ ఇస్తాను. మీరు దానికి ఎస్ నేను అటువైపు వెళ్ళగలను అని మీకు అనిపిస్తే ఎస్ ఫుల్ స్టాక్ కంటిన్యూ చేయొచ్చు. ఫస్ట్ అయితే హానెస్ట్గా ఫుల్ స్టాక్కి లాంగ్ టైం కెరియర్ ఉందా అంటే ఎస్ 100% కెరియర్ అనేది ఉంది. అయితే ఏదైతే 2022 వరకు మనం ఫుల్ స్టాక్ డెవలపర్స్ని ఎలా అయితే చూసామో, అంటే మనకి జస్ట్ ఫ్రంట్ ఎండ్ నాలెడ్జ్ అలాగే సో బ్యాక్ ఎండ్లో కాన్సెప్ట్స్ తెలిస్తే మనకి ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయగలిగితే మనకి జాబ్స్ అనేవి వచ్చేసేవి. బట్ ఇప్పుడు అలాంటి పరిస్థితే లేదనమాట. సో ఈ రోజుల్లో ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే కేవలం కోడ్ రాసేటటువంటి పర్సన్ మాత్రమే కాదు, ఇంకా ఎండ్ టు ఎండ్ ప్రతిదీ మీరే ఓన్గా బిల్డ్ చేయగలగాలి. కాబట్టి మీరు ఓన్గా అట్లీస్ట్ ఒక్క ప్రాజెక్ట్ అయినా మీ ఓన్గా ఇంకొకరి హెల్ప్ లేకుండా ఎండ్ టు ఎండ్ మీరు డెవలప్ చేయగలుగుతున్నారా లేదా? డెవలప్ చేయగలిగితే ఎస్ మీరు హ్యాపీగా ఫుల్ స్టాక్ వైపు కంటిన్యూ అవ్వచ్చు. సో మీరే క్లయింట్స్ యొక్క రిక్వైర్మెంట్స్ అండర్స్టాండ్ చేసుకోగలిగే స్థాయిలో ఉండాలి. సో దాన్ని మీరే ఇంకా టోటల్గా అప్లికేషన్ ఆర్కిటెక్చర్ మీరే డిజైన్ చేసుకునే స్థాయిలో ఉండాలి. సో అలాగే డేటాబేస్ స్ట్రక్చర్ కూడా మీరే డిజైన్ చేసే స్థాయిలో ఉండాలి. ఫ్రంట్ ఎండ్ మొత్తం మీరే బిల్డ్ చేయగలగాలి. డేటాబేస్ కూడా మీకు కంపల్సరీగా డీప్ లెవెల్ నాలెడ్జ్ ఉండాలి. అలాగే ఏదైతే బ్యాక్ ఎండ్ కూడా మీరే మొత్తం కంప్లీట్గా మీరే ఆ కోడ్ని రాయగలిగేట్టుగా ఉండాలి. అలాగే ఈ కోడ్ని తీసుకువెళ్ళి గిట్ హబ్లో యూజ్ చేయడం, అలాగే మీ యొక్క ప్రాజెక్ట్ని డిప్లాయ్ చేయడం మీకు తెలియాలి. అలాగే టెస్ట్ కేసెస్ రాయడం తెలియాలి. సో అలాగే ఏపీఐస్ మీరే డిజైన్ చేయడం మీకు తెలియాలి. అలాగే మెయిన్ సెక్యూరిటీ కన్సర్న్స్ ఏంటి ఒక అప్లికేషన్లో అన్నది మీకు తెలియాలి. అండ్ ఫైనల్లీ మీరు ఏఐ టూల్స్ జనరేట్ చేసే కోడ్ని వెరిఫై చేయగలిగే స్థాయిలో మీరు ఏఐ టూల్స్ యూజ్ చేయడం నేర్చుకోవాలి. ఎస్ నేను ఇవన్నీ చేయగలుగుతాను, లేదు నేర్చుకుంటాను ఈ స్థాయిలో అని అంటే హ్యాపీగా ఫుల్ స్టాక్ వైపు వెళ్ళండి. దీనికి లాంగ్ టైం కెరియర్ అయితే ఉంది. ఇక ఏఐ అనేది ఫుల్ స్టాక్ డెవలపర్స్ని రీప్లేస్ చేస్తుందా అంటే ఇప్పట్లో ఇమ్మీడియట్గా అటువంటి సైన్స్ ఏమీ లేవు. సో ఏఐ అనేది ఒక అసిస్టెంట్ లాగా మాత్రమే ఇప్పటికి యూజ్ అవుతూ ఉంది. సో ఏదైతే ఓన్లీ కోడ్ రాయటమే కాదు, మనం ఇప్పుడే జస్ట్ అనుకున్నట్టుగా సో అన్నీ తెలియాలి. రిక్వైర్మెంట్స్ అండర్స్టాండింగ్ దగ్గర నుండి దాన్ని ప్రొడక్షన్ లెవెల్ తీసుకువెళ్ళడం వరకు ఎండ్ టు ఎండ్ ప్రతిదీ కూడా మనకి ఐడియా ఉండాలి. అండ్ ఎక్కడెక్కడ అవసరమో అక్కడ ఏఐ టూల్స్ హెల్ప్ మనం తీసుకొని దాన్ని ఒక అసిస్టెంట్ లాగా యూజ్ చేయడం మనకి తెలియాలి. సో ఈ రోజుకి 30 to 40% కోడ్ మాత్రమే ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ చేసే మొత్తం రోల్లో సో ఓన్లీ 30 to 40% వరకు మనకి ఏఐ టూల్స్ అనేవి చేస్తున్నాయి అని చెప్పి వేరియస్ రిపోర్ట్స్ చెప్తూ ఉన్నాయి. ఇంకా మిగతాదంతా కూడా డెవలపర్సే కంప్లీట్గా ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది, వెరిఫై చేయాల్సి వస్తుంది, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది యాజ్ ఆన్ డేట్. ఎవరికి రిస్క్ ఎక్కువ అంటే కేవలం నాకు ఫ్రంట్ ఎండ్ మాత్రమే వచ్చు, మిగతాది నాకు అంతగా రాదు, సో నేను ఫ్రంట్ ఎండే స్ట్రాంగ్గా చేయగలుగుతా, బ్యాక్ ఎండ్ ఆ మాత్రం తెలుసు అనుకుంటే మాత్రం సరిపోదండి ఈ రోజుల్లో. సో ఏదైతే ఫుల్ స్టాక్లో ఉండే ప్రతిదీ కూడా మీకు డీప్ లెవెల్ నాలెడ్జ్ ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది అంటే మీరు ఓన్గా 2 to 3 ప్రాజెక్ట్స్ మొత్తం డెవలప్ చేయగలగాలి. ఎండ్ టు ఎండ్ మీరే డెవలప్ చేసి దాన్ని డిప్లాయ్మెంట్ చేసేలాగా మీరు అట్లీస్ట్ ఒక 2 ప్రాజెక్ట్స్ అయినా చేసి మీరు డిప్లాయ్ చేయడం వరకు ఎండ్ టు ఎండ్ అనేది మీరు ప్రాక్టీస్ చేయండి. అప్పుడు హ్యాపీగా మీరు ఫుల్ స్టాక్ డెవలపర్గా మంచి కెరియర్ చూడగలుగుతారు. అలాగే ఏఐ టూల్స్ని మీ యొక్క డెవలప్మెంట్లో ఎక్కడెక్కడ మీ వర్క్లో ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు అనే దాని మీద మీకు క్లియర్ అవగాహన ఉండాలి. అలాగే
ఏఐ జనరేట్ చేసిన కోడ్ని మీరు వెరిఫై చేయగలిగే స్థాయిలో మీ దగ్గర ముందు నాలెడ్జ్ అనేది ఉండాలి. సో మొత్తం ఏఐ టూల్స్ వచ్చాయి, అవే చేసుకుంటాయి, ఇంకా నా పని తగ్గిపోతుంది అని కూడా అనుకోకూడదు. సో అది జనరేట్ చేసింది అన్ని సార్లు కూడా కరెక్ట్గా ఇవ్వటం లేదు. సో బగ్ ఫిక్సింగ్ మీదే చాలా ఎక్కువ టైం అనేది వేస్ట్ అవుతుంది డెవలపర్స్కి అని చెప్పి సో చాలా డెవలపర్ కమ్యూనిటీస్లో ఒక ఫ్రస్ట్రేటెడ్ పోస్టులు కూడా సో నేను అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట. సో మాన్యువల్గా మీకు ఎండ్ టు ఎండ్ వర్క్ చేసే ఆ డెవలప్ చేసేటటువంటి నాలెడ్జ్ ఉండాలి, ప్రాజెక్ట్ క్రియేట్ చేసే నాలెడ్జ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఏఐ టూల్స్ని వెరిఫై చేసి వాటి యొక్క అవుట్పుట్ని వెరిఫై చేసేటటువంటి ఆ స్థాయి కూడా మీ దగ్గర ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది అంటే ఫస్ట్ మీ దగ్గర కాన్సెప్ట్ సో ప్రాక్టికల్ స్కిల్స్ అనేవి ఫుల్ ప్లెడ్జ్డ్గా ఉంటే ఆటోమేటిక్గా మీకు ఏఐ టూల్స్ తాలూకా అవుట్పుట్ని మీరు వెరిఫై చేసే స్థాయి అనేది మీకు వస్తుంది. ప్రాజెక్ట్స్ ఎలా ఉండాలి అంటే ఆ ప్రాజెక్ట్స్ కూడా ఇంతకు ముందు మనం అనుకున్నట్టుగా ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్స్ ఉండాలి. సింపుల్ ప్రాజెక్ట్స్ చేయొద్దు. టు డూ యాప్ ఓకే, సో లేకపోతే సింపుల్ క్యాలిక్యులేటర్ యాప్ ఇలాంటివి చేయకండి. సో అట్లీస్ట్ 5 to 6 మాడ్యూల్స్ అయినా కవర్ చేసేలాగా ఉండాలన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ మేనేజ్మెంట్ తీసుకుందాం. సో అకాడమిక్స్, అడ్మిషన్స్, ఫైనాన్స్, ఆఫీస్ సెక్షన్, ఓకే, సో ఎగ్జామ్ మేనేజ్మెంట్, అటెండెన్స్ మేనేజ్మెంట్, ఇలా మల్టిపుల్ థింగ్స్ అందులో ఇన్వాల్వ్ అయ్యేలాగా చూసుకోండి. అప్పుడే ఏమవుతుందంటే సో డిఫరెంట్ థింగ్స్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు మనం పీడిఎఫ్స్ ఎలా జనరేట్ చేయాలో నేర్చుకుంటాం, పేమెంట్ ఇంటిగ్రేషన్ ఎలా చేయాలో నేర్చుకుంటాం, ఓకే, అలాగే రిపోర్ట్స్ ఎలా జనరేట్ చేయాలో నేర్చుకుంటాం. సో అలాగే డిఫరెంట్ ఫామ్స్ ద్వారా డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలో నేర్చుకుంటాం. సో అప్డేట్, డిలీట్ ప్రతిదీ కూడా డీప్ లెవెల్లో నేర్చుకుంటాం. మొత్తానికి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఒక రియలిస్టిక్ ఎన్విరాన్మెంట్ని మనం ఇక్కడ రిప్లికేట్ చేస్తాం కాబట్టి కంప్లీట్ ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్ అనేది మనకి వస్తుంది. కాబట్టి అట్లీస్ట్ 5 to 6 మాడ్యూల్స్ అయినా ఉండేలాగా పీడిఎఫ్ జనరేషన్, రిపోర్ట్స్ జనరేషన్, ఏపీఐస్, అలాగే సో ఏదైతే దీన్ని కంప్లీట్గా డిప్లాయ్ చేయడం ప్రతిదీ కూడా మీరు ఉండేలాగా చూసుకోండి. ఒక కంప్లీట్ హాస్పిటల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్, ఒక కంప్లీట్ కామర్స్ ప్రాజెక్ట్, ఒక కంప్లీట్ జాబ్ పోర్టల్. సో ఇలాంటివి మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు ఎక్కువ నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి, ఎవరైతే బిగినర్ ఆర్ ఫ్రెషర్ లెవెల్లో ఎంటర్ అవుతున్నారో సో వాళ్ళు చేసే పని ఎన్నాళ్ళు 2022 వరకు ఏదైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేవారో బిగినర్ లెవెల్ వర్క్ అది ఆల్రెడీ ఏఐ టూల్స్ చేసేస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ఎండ్ టు ఎండ్ అట్లీస్ట్ 2 ప్రాజెక్ట్స్ అయినా డెవలప్ చేయకుండా మీరు ఇంటర్వ్యూస్ కూడా అప్లై చేయొద్దు అనేది నా రిక్వెస్ట్ అనమాట. ఓకే, సో ఎందుకంటే మీరు ఆ లెవెల్ నాలెడ్జ్ మీకు కావాలి అంటే మీరు ఓన్గా అట్లీస్ట్ 2 ప్రాజెక్ట్స్ చేయాలి. సో చేస్తేనే మీకు ఆ నాలెడ్జ్ అన్నది వస్తుంది, మీరు ఆ రెడీనెస్ అన్నది వస్తుంది అనమాట. సో ఎందుకంటే ఇంతకు ముందు 2022 వరకు ఏదైతే సో మినిమం 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండే ఒక పర్సన్ ఏ వర్క్ చేసేవారో ఈ రోజుల్లో కంపెనీస్ ఫ్రెషర్స్ దగ్గర ఆ లెవెల్ నాలెడ్జ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. సో మరి దాన్ని రీచ్ అవ్వాలి అంటే అట్లీస్ట్ మీరు 2 ప్రాజెక్ట్స్ అయినా చేస్తేనే మీకు ఆ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఫైనల్గా మనం కన్క్లూడ్ చేయాలి అంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనేది కరెక్ట్ డెసిషన్ ఈ రోజుకి కూడా. జాబ్స్ ఉన్నాయి ఈ రోజుకి కూడా, కాకపోతే కొంచెం ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. సో ప్రతిదీ మనమే ఓన్గా రాయాల్సిన పని లేదు. ఏఐ టూల్స్ నేర్చుకొని వాటి యొక్క హెల్ప్ తీసుకొని మనం దాన్ని ఒక అసిస్టెంట్ లాగా యూజ్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళొచ్చు. కాకపోతే మనకి ముందు ఎండ్ టు ఎండ్ కంప్లీట్ నాలెడ్జ్ మన దగ్గర ఉండాలి. ఆ తర్వాతే ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని మన ప్రొడక్టివిటీ ఎలా పెంచుకోవాలో మనకి తెలియాలి. సో అలా చేయగలిగితే ఫుల్ స్టాక్ డెవలపర్స్కి లాంగ్ టైమ్ కెరియర్ ఖచ్చితంగా ఉంది. మనం ఎప్పుడూ చెప్పేదే ఏఐ వచ్చి మన జాబ్స్ని రీప్లేస్ చేయదు. ఎవరైతే ఏఐ యూజ్ చేయడం నేర్చుకునే ఒక డెవలపర్ ఉంటారో అతను ఏఐ నేర్చుకోని డెవలపర్స్ తాలూకా జాబ్స్ని రీప్లేస్ చేస్తారు. ఇదే జరుగుతుందన్నమాట. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక యూస్ఫుల్ టాపిక్తో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి.